మిర్చి వేసినాం కానీ నష్టపోయినాం. ఇంకా 10,000 పోయింది. డీజే సింతాలు వేసినాం. అసలు అనుకున్నంత మాకు ఈడ రేట్లు వచ్చలేవు. అశాంతం పడిపోయింది రేటు. రైతుకి ఏమి మిర్చి అంటారు కానీ మిర్చిలో ఏం లాభం లేదు. రైతు అన్నతోనే అశాంతం పలకరించి దిక్కేలేదు. ఈసారి ఎందుకు ఎక్కువ రైతులు దాని మీదకి నిరుడు వచ్చిన రేటుకి ఈ ఏడు ఎక్కువ దాని మీదకి 16 నుంచి 18 వరకు అట్టే ఎగుమారి మీదకి పోయింది. అది అట్టే పోయింది ముందరికి. లాస్ట్ వరకు కూడా అట్టే అమ్మింది అది. ఈసారి మొత్తం పడిపోయింది రేటు. ఏం రైతు కంటే ఈసారి మళ్ళీ పెట్టకూడదు నాకు ఎందుకైంది రైతు పొజిషన్. ఈసారి ఏం కొట్టిన మందులకు రాదు, పెట్టిన పెట్టుబడికి రాదు. ఇంటికాడ ఆడపంచా కట్టుకుందామంటే లేకుంటుంది, అంగి తోడుకుందామంటే లేకుంటుంది, పెన్నానికి చీర తెద్దామంటే లేకుంటుంది. ఈ 10,000 అమ్ముకొని పోతే వాడికి మందులోడు వస్తాడు, ఇంటికాడ కూర్చుంటాడు. మందులో నాకు ఏమంటాడు. ఇంకా వీడు అమ్ముకొని పోతాకల్లా వాడు వచ్చి కూర్చుంటాడు ఇంటికాడ. అప్పులోడు వచ్చి ఇంకొకటి బాధ పెడతాడు. ఏమి అసలు నష్టపదార్థం ఉంటారు రైతుకి ఇతగా నమ్మితే. తెచ్చిన 39 బస్సాలు తెచ్చిన. రేట్ లేదంటారు, మాకు పెట్టుబడి ఉడకలుతలేదు దాని గురించి. ఎప్పుడైనా కానీ 20, 18 పోయి 28 అన్నారు. ఈ ఏడు పూర్వం తగ్గించారు. ఈ ఏడు ఏం వెళ్తలేదు. ఆ పెట్టుబడులు వెళ్ళలేదు. అప్పులు చేసినాం. ఆ సావుకారికి ఏం కట్టాలను. ఈ అమ్మడకపోతే ఏమైనా మందు అయినా రావాలి. ఫస్ట్ సారి ఇప్పుడు పెట్టినాము. మిరుమటి వాళ్ళు పెట్టిన వాళ్ళు తిన్నారు. వాళ్ళు ఆమదాంతో ఉన్నారు. ఇప్పుడు పోయినాళ్ళ పెద్ద బాధలేదు. మేము ఇప్పుడు కొత్త పెట్టినాము. కొత్త పెట్టడానికి ఇప్పుడు ధర లేదు. మేము కొత్తగా పెట్టి అటు తప్పు చేసి పెట్టినాము. రేట్ అయితే వేస్తే కొంచెం ఇంకా చిరుదన్న కవర్ అయితే మేము అప్పులన్నా కట్టుకోగలుగుతాం. సేట్లు దళారు అందరు కలిసి ఒక ముఖమై వాళ్ళు ఇట్లా అడిగినట్లు చెప్పినట్టు ఎంత మంచి దానికైనా రేటు లేదు. వీడికి వేసుకొచ్చి కూలీలకు 400, 300, 500 వరకు మాకు వీడికి తెంపడానికి వీడికేమో వీడికి వచ్చే వరకు మాకు 6,000, 7,000 కిరాయి అవుతుంది. మాకు దాని దీనికి సరిపోతుంది. ఇంకేంటికి నిరుడు లేదు, అది లేదు. 40,000 పోవాలి అది. ఈరోజు మేము నిరుడు చూసి ఈరోజు 4 ఎకరాలు పెట్టినా. ఈరోజు ఈ సంవత్సరం వీడికి తెచ్చినాక ఈ రేటు ఉంది. గత ఏడాది ఏమైందంటే మా ఊర్లో బల్లాన్పల్లి విలేజ్లో 50 ఎకరాలు పెట్టారు. ఈసారి 350 ఎకరాలు మా విలేజ్లో పెట్టారు, బల్లాన్పల్లి గ్రామంలో. అందువల్ల ఈ ఎక్స్పోర్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అవుట్ ఆఫ్ పోతలేదు అంటారు. ఎంతసేపు మేము బతకాలన్నా కూలీ మనిషికి 420 రూపాయలు, ఆటో కిరాయి 1,500 రోజు. 15 మందిని తోలుకొస్తాడు. 4 ఎకరాలు ఏరాలంటే 70,000 ఖర్చు. 70,000 వేయించినాం నగదు. మేము ఒక సేట్ దగ్గర తెచ్చినాం, గోల్డ్ పెట్టి తెచ్చినాం. ఇవాళ తెస్తే నాకు మొత్తం 1,00,000 రూపాయలు రావు. అవి 1,00,000 రూపాయలు రావు. 4 ఎకరాల వస్తువు అది. 4 ఎకరాలు నేను ఏరినా బ్యాడీ. అది ఎకరా ఒక ట్రాక్టర్ వచ్చేసి 2 అంచులు అవుతుంది అంతే. అది బ్యాడీ రకం. ఈసారి 15,000 పోయింది. ఈరోజు అమ్మినా, నేను ఇడిచిపెట్టినా. అర్థం కాక సపడాకుండా నిలవడం అంతే. అది పెడితే ఖరాబ్ అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ 4,000, 5,000 తాలకాయ కిందికి అమ్మవలసి వస్తుంది. వీడికే నెల రోజులు అమ్మాం. వారం రోజులు సంది ఇదే రేటు వస్తుంది. 11,000, 10,000, 14,000. 14,000 లేనే లేదు. 10,000 నుంచి ఉంది. 12,000 వరకే లాస్ట్. మినిమం ధర కనీసం 15,000 నుంచి 18,000 పోవాలి. నిరుడి ధర అంటే లేకపోతే మాకు కొద్దిగా 2,000, 3,000 క్వింటల్ కాడ 5,000 మిగులుతాయి మాకు. ఏ రకమైన ఒకటే రేటు. తేజ రకమైన ఏ రకమైన ఒకటే రేట్ వేస్తారు. ఈరోజు ఒకటే రేట్. మేము 20,000 కొన్నాం. సేట్లు అంటారు. 20,000 కొని మేము 2 కోట్ల మాల్ ఏసీలో పెట్టినాం. అదే కాయ తెచ్చి పెడితే ఈరోజు 12,000 పోతుంది. మీరు పెట్టుకుంటే లాస్ అయిపోతారు. మీ ఇష్టం. అమ్ముకోండి, లేకపోతే మాకు బలంతో ఏం చేస్తలేరు. మాల్ మీ ఇష్టం అంటారు. అంటే అప్పుడు ఏం చేయాలి? మేము ఇవ్వాలి కదా. 11,000కి ఇచ్చేస్తున్నాం అంతే. 10,000 నుంచి 11,000 బెస్ట్ రకం, సూపర్ డ్రై మాల్ లేదా రేట్ లేదు. ఇలా నిరుడు 18,000 వలికిన రకం ఈరోజు 10,000 పోయింది. 5 రకాలు అందులో ఏం చేయాలో అర్థం కాక తోస్తలేదు మాకు. కనీసం సీఎం గారు కూడా కొద్దిగా పట్టించుకోవాలి.